రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి స్పందించారు. నాగాంజలి మృతి చాలా బాధాకరమన్నారు. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసిందన్నారు. దీపక్ పనిచేసే కిమ్స్లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుందని సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందన లేదని విమర్శించారు. వైద్యం అందుతుందో కూడా లేదో ఆరా తీయలేదని మండిపడ్డారు. వలన నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ సూసైడ్ నోట్ రాసి ఆ రోజు ఆమె ఇంజెక్షన్ తీసుకోవడం జరిగింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా లేని పరిస్థితి మనం చూసాము. అడుగడుగున నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా ఉదాసీనత ఈ విషయంలో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత దారుణం అంటే ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ 12 రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది. ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయి ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం, ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు ఒక నరరూప రాక్షసుడి వేధింపుల వల్ల